నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇంకొక సామాజిక రుగ్మత కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాల పేరుతో జరుగుతున్న హింసా కార్యక్రమం కావచ్చు, దీనికి సంబంధించి మనం ఒక విశ్లేషణ చేయాలని నేను ముందుకు వచ్చాను. సంక్రాంతి సంబరాలతో ఊరు వాడ కళకళ మెరిసిపోయింది. గొబ్బెమ్మల సందడితో ఊరంతా మురిసిపోయింది. కొత్త పెళ్ళిళ్ళు, కొత్త పెళ్లి కొడుకులు, అల్లుళ్ళు, వందల వంటకాలు. ఆశ్చర్యం, ఈసారి ఒకనొక కొత్త అల్లుడికి 340 రకాల వంటకాలు చేసి పండగ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఆంధ్రులకు, ముఖ్యంగా తెలుగు వాళ్లకు మనం పెద్ద పండగ అనుకుంటాం. అందుకే ఇది దాదాపు 3-4 రోజుల పాటు చేస్తారు. దీనిలో అనేక సాంప్రదాయాలను కూడా పాటిస్తారు. కొత్తగా ధాన్యాలు ఇంటికి వస్తాయి కనుక దాన్ని మనం పొంగల్గా అనుకుంటున్నాం. ఆ ధాన్యాలు ఇంటికి వచ్చిన తర్వాత రైతు ఆర్థికంగా కూడా బలోపేతమై ఉంటాడు కనుక ఈ పండగను చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త నగలు, ఇలా రకరకాల పండుగలన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు. బంధువులు పిలవటాలు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సొంత ఊళ్ళకు వచ్చి సంబరాల్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందుకే దీన్ని మనం పెద్ద పండగ అంటాం, పెద్ద స్థాయిలో జరిగే పండగ అంటాం. ఇదంతా ఒక ఎత్తు. ఇది సాంప్రదాయము, సంస్కృతి, బంధువులు, ఇచ్చిపుచ్చుకోవటాలు, కొత్తవి కొనుక్కోవడాలు, ఇదంతా ఓకే. కానీ మరో ప్రక్కన సాంప్రదాయం పేరుతో జరిగిన జీవహింస గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇదేంటి, సంక్రాంతి జరిగిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద మాట్లాడాల్సిన అవకాశం అవసరం ఏం వచ్చిందని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఏటా ఇదే పద్ధతి కొనసాగుతూ పోతే జీవరాశులు కొన్ని ఈ భూమండలం మీద ఉండవేమో అనే ఒక భయాందోళనతో ఈ కార్యక్రమం ఈ అంశాన్ని మనం చర్చకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం కొన్ని చట్టాలను చేస్తుంది. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలాంటివన్నీ ఉన్నాయి. కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఏమైనా ఉంటే వాటి మీద నిషేధం విధించడానికి, ఇవి చేయడానికి వీలు లేదు అని చెప్పడానికి న్యాయస్థానాలు మనకున్నాయి. మనం ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది కోడి పందాలు. పౌరుషానికి ప్రతీకగా 2 కోడి పుంజుల మధ్య జరిగే యుద్ధం ఒక సంప్రదాయం ఇక్కడ అనుకుందాం కాసేపు. ఆ తర్వాత అది కోడికి కాళ్లకు కత్తులు కట్టి రక్తం ఓడేదాకా వాటిని ఫైట్ చేయించి ఆనందం పొందటం అనేది ఆ తర్వాత వచ్చిన ప్రక్రియ. సో ఇక్కడ తీవ్రమైన రక్తపాతం జరుగుతుంది, జీవహింస జరుగుతోంది అని చెప్పి కొంతమంది సామాజికవేత్తలు, లేకపోతే జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు. ఎందుకంటే కళ్ళ ముందే జీవాలు, కొన్ని లక్షల కోట్ల జీవాలు పాడైపోతున్నాయి అని చెప్పి అనుకున్న దశలో కోర్టుకు వెళ్ళటం. కోర్టు ప్రతి ఏటా ఆ కత్తులతో జరిగే యుద్ధాన్ని, జీవాలతో జరిగే యుద్ధాన్ని ఆపండి, అవి చేయడానికి వీల్లేదు అని పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ప్రతిసారి ఇదే మాట. ఈసారి పటిష్టమైన ఏర్పాట్లు చేశాము, ఎట్టి పరిస్థితిలో కోడి పందాలను మేము అంగీకరించము, లేకపోతే అలౌ చేయము లాంటివన్నీ ఒక 10 రోజుల ముందు నుంచి, సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే ఇలాంటి ప్రకటనలు చేయటము, లేకపోతే హెచ్చరికలు చేయటము పోలీసుకు కూడా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. కానీ ఇలాంటివేమీ మాకు సంబంధం లేదు, మా సంప్రదాయాన్ని మీరు గౌరవించాల్సిందే. పైగా ఇంకొక కోణం కూడా తీసుకొస్తారు. పలానా మతానికైతే మీరు ఎలా చెప్పగలరా, కేవలం ఒక మతానికి మాత్రమే మీరు ఎందుకు చెప్తున్నారని కొంచెం సెన్సిటివ్ అంశాలను కూడా దానిలోకి తీసుకొచ్చి దాన్ని మనం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తాం కదా, దాన్ని అంటారు. ఈసారి దాంట్లో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అటు కోర్టులు చెప్పినా, ఇటు పోలీసు పహారాలు ఉన్నా, పోలీసు పహారా ఎలా చేసిందో మళ్ళీ దాన్ని కొంచెం ముందుకు వెళ్ళాక మనం మాట్లాడుకున్నాం. అసలు ఇది ఎంత స్థాయిలో జరిగిందంటే, గతంలో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అనుకుంటే
300 కోట్ల రూపాయలు కోడి పందాలకు అనుకున్నాడు. ఈసారి 3,000 కోట్ల రూపాయలు కోడి పందాలు ఇతరత్రా జరిగిన జూదం అని ఎందుకు అంటున్నానంటే అవి మనం ప్రస్తావిస్తాం. ఇప్పుడు జరిగిన దాంట్లో దాదాపు 3,000 కోట్ల రూపాయలు చేతులు మరి లావాదేవీలు జరిగే వ్యాపారం జరిగింది. సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ హింసాత్మక వ్యాపారం అనేది ఎలా ఉందో దీనికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. దీనికి సామాన్య జనం కాదు, సాక్షాత్తు శాసనసభ్యులు, ఆ మాటకొస్తే మంత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావటం, చూడటం, ఇంకాస్త ముందుకెళ్ళి ఈ కార్యక్రమాలను అంటే కోడిపుంజులు కాక్ ఫైట్కి వాళ్ళే ఇనాగరేషన్ చేయటం, అంటే కోడిని పట్టుకుని వాళ్ళే ముందు ప్రేరణ కల్పించడం లాంటి సంఘటనలు కూడా ఈసారి జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కాకుండా అత్యంత గురుతరమైన బాధ్యత వహించాల్సిన శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంటాం కదా మనం, RR రామకృష్ణరాజు గారు కూడా స్వయంగా కోడిని పట్టుకొని రంగంలోకి దింపారు. అంటే బరులు ఎంత విశాలంగా తయారు చేశారంటే అక్కడ ఒక క్యాసినోని తలపించేవి. అంటే సినిమా షూటింగ్లకు వెళ్ళినప్పుడు క్యారవాన్స్ అని ఉంటారు, దాంట్లో ఏసీ పెద్ద భవంతి తాలూకు వాతావరణం అంతా దాంట్లో అలాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఇలాగ గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటు విఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. లక్షల్లో జనాలు వచ్చి చూసేలాగా బరువులు ఏర్పాటు చేసి, వేదికలను ఏర్పాటు చేసి, ఆల్మోస్ట్ క్రికెట్ స్టేడియంస్ అందడి ఎలా ఉంటుందో అలాగా చేశారు. పనిలో పనిగా కేవలం ఈ కోడికత్తి పందాలే కాకుండా గుండాట, లేకపోతే ఈ జూదంలో ఆడతారు కదా ఆ నక్షత్రాల ఆట, అది ఆ ఆటలు, ఈ 3 నంబర్ల ఆటలు, చక్రం తిప్పే ఆటలు, ఇలాగ మొత్తం జూద గృహాలను తలపించేలాగా ఆ స్టేడియాలు తయారు చేశారు. ఇదంతా ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూస్తున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య ఇదంతా జరుగుతోంది. ఏసీలు తాత్కాలికంగా నిర్మించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పార్కింగ్ ఫీజులు 150 రూపాయలు కారుకి, 100 రూపాయలు టూ వీలర్కి, ఆటోలకి, అలాంటి వాటికి కూడా ఒక అఫీషియల్గా అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు, అంటే ప్రభుత్వం జనరల్గా ఈ పార్కింగ్ ఫీజు వసూలు చేయడం అనేది ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తే తప్ప ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ అనఫీషియల్గానే మొత్తం ముద్రణ వేసి మరి రిసీట్లు ముద్రించి మరీ వాళ్ళకి ఇచ్చేసి దాని ద్వారా కూడా లక్షల రూపాయలు చెప్పాలి. భీమవరంలో జరిగిన ఒక దృశ్యాన్ని కనుక చూస్తే అది ఒక డ్రోన్ షాట్లో నేను చూశాను, ఒక ఛానల్లోనో లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనో. అది ఒక కుంభమేళ లాంటి ఒక వాతావరణాన్ని, వేల సంఖ్యలో కార్లు పార్కింగ్, ఎక్కడెక్కడి నుంచో ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా, అటు తెలంగాణ నుంచి, ఇటు తమిళనాడు నుంచి, ఇటు కేరళ నుంచి కూడా వాళ్ళు కొంతమంది చూడటానికి, కొంతమంది ఆడటానికి రావటం మొదలైంది. విచిత్రమైన వాతావరణం, వింత వాతావరణం, వికృతమైన వాతావరణం. ఇదంతా చేస్తే మీరు నాస్తికులు లేకపోతే హేతువాదులు అని అంటే అనొచ్చు. కానీ మన కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. రక్తం ఓడుతున్నప్పుడు పోనీ సాంప్రదాయ కళగాని దాన్ని వదిలేద్దామంటే కోర్టు కూడా చెప్పింది. అంటే న్యాయస్థానాలు కొన్ని విషయాల్లోనే న్యాయస్థానాల తాలూకు ఆదేశాలను మనం పాటిస్తామా, ఇంకొన్ని విషయాల్లో దాన్ని మనం పాటించమా అనే దాన్ని కనుక మనం పరిశీలిస్తే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే దాని కింద వచ్చారు. ఇది కొంచెం చిత్రంగానే మనకు అనిపిస్తుంది. ఏంటిది, కోర్టులు కూడా లేదా చట్టాలను కూడా ఖాతరు చేయాలని చెప్పి. ఇదే విషయానికి సంబంధించి ప్రక్క రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు అనేది మనకు తెలిసిందే. ఆ జల్లికట్టు అత్యంత హింసాత్మకమైన క్రీడ. అంటే బలిసిన ఎద్దుల్ని, కోడిగెత్తల్ని కొమ్ములు పట్టి వంచేసి దాని స్పీడ్ని ఆపడం అన్నమాట. అది పెద్ద ఫాస్ట్గా పరిగెత్తు వస్తుంటుంది. యువకులు కొందరు దాన్ని కొమ్ములనో లేకపోతే మోపురాన్నో పట్టుకుని పడేసి దాన్ని కింద పడేస్తే వాడు విజేత కింద లెక్క. అవి కొమ్ములతో కుమ్మేస్తూ ఉంటాయి, కాళ్ళతో తొక్కేస్తూ ఉంటాయి. అయినా సరే వీరత్వాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. రక్తం ఓడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దీనిలో సూదిలాగా ఉండే ఆ కొమ్ములు పొట్లా గుచ్చుకొని పైకి లేపిన అంశాలు కూడా ఉన్నాయి. ప్రతిసారి అక్కడ 5-6 చనిపోయినా మాకేం లెక్కలేదు. కోర్టుకి వెళ్ళి మరి వాళ్ళు పర్మిషన్ సంపాదించుకున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో కోర్టులు భిన్నంగా ప్రవర్తిస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. జల్లికట్టు తమిళనాడు ప్రజలు సాధించిన ఒక పెద్ద విజయంగా అప్పట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు.
అది మన రాష్ట్రానికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పాకింది. కర్నూలు అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ జల్లికట్టు అనేది చేస్తున్నారు. ఇంకొక హింసాత్మకమైన అంటే సాంప్రదాయం పేరుతో, నిజంగానే సాంప్రదాయం అంటే ఏంటంటే మనుషుల్లో తాలూకు ఆనందాన్ని పెంపొందించేయాలి. సాంప్రదాయం అంటే మనుషుల్లోని మానవ సంబంధాలను కాస్తంత పెంచాలి. మనుషుల్లో ఉత్తేజభరితమైన సంఘటనలు చేయాలి. ప్రజల్లోని కళాత్మక ఆర్ట్లను కొంచెం బయట తీసేదిలాగా ఉండాలి. నో డౌట్ ఇలాంటి విషయాల్లో ఊరంతా సందడిగా ఉండాలి. ఆనందం ఒకళ్ళొకరు దగ్గర నుంచి ఒకళ్ళు పంచుకోవాలి. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరుతో, ఆ సాంప్రదాయం పేరుతో జరిగే ఇలాంటి హింసాత్మక దృశ్యాల పట్ల మనకు అభ్యంతరం. ఇక్కడ మన తమిళనాడుతో పాటుగా మన రాష్ట్రంలో కూడా చాలా వికృతమైన వికృతం అంటే కొంతమందికి అభ్యంతరం వచ్చే ఆస్కారం ఉందేమో. బట్ అది నిజంగానే వికృతంగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక రాయలసీమ ఆ పరిసర ప్రాంతాల్లో జరిగే ఒక దేవరగట్టు బన్ని అనే ఒక కర్రలు అన్నమాట. అంటే పొడవాటి కర్రలు, బ్యాంబూస్ ఉంటాం కదా, అవి పట్టుకొని ఆ కర్రలకి చివరిలో ఇనుముతో కానీ లేకపోతే ఇత్తడితో కానీ రింగులు తయారు చేయించి వేల సంఖ్యలో, లక్షలు కూడా ఉండొచ్చేమో, వేల సంఖ్యలో 2 వర్గాలుగా ఆ జనాలు వచ్చేసి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం. అది కేవలం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ఆపడం అంటారు అని వాళ్ళు చెప్తారు. కానీ అది కోసం కాదు. ఒక దేవతా విగ్రహాన్ని 2 ప్రాంతాల మధ్య జరిగే ఒక యుద్ధంలాగా పెట్టి ఆ దేవతా విగ్రహాన్ని ఎవరు సాధించుకుంటే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందనో లేకపోతే మార్కులు వస్తాయనో బహుమతులు వస్తాయనో. ఇక్కడ కూడా మళ్ళీ జోదమే మళ్ళీ వచ్చిందన్నమాట. పందెం వేసుకుంటారు. మేము గెలిస్తే మాకెంత, మీరు గెలిస్తే మాకెంత అని చెప్పి అక్కడ కూడా లక్షల చేతులు మారుతున్నాం. ప్రతి సంవత్సరం పోలీసులు అక్కడ కూడా ముందు ఒక 4-5 రోజుల ముందు వ్యానుల్లో ప్రచారం చేస్తారు. కర్రలు కొట్టుకోవడానికి కాదు, మీరు ఆడుకోవడానికి మాత్రమే, ఆట అని చెప్తారు. దానికి ఆట అని చెప్తారు. మాత్రమే మీరు కొట్టుకోవడానికి వీలు లేదు. పైగా కర్రలకు స్టీల్ రింగులు కానీ లేకపోతే ఐరన్ రింగులు కానీ కాపర్ రింగులు కానీ లేకపోతే అట్లాంటి బ్రాంజ్ రింగులు కానీ పెట్టడానికి వీలు లేదు అని చెప్తారు. కానీ హూ కేర్స్? కర్రలన్నీ వాళ్ళకి వ్యాపారమే పెద్ద వ్యాపారం. అప్పుడు రింగులతో తయారు చేసిన కర్రలు కొన్ని లక్షల్లో అమ్ముడుపోతాయి ఆ రోజుల్లో. ముసలివాళ్ళు, కుర్రవాళ్ళు, ఆఖరికి మైనర్లు అంటే ఇక్కడ ఏమైనా నిషేధం ఉందని కాదు. అక్కడ ఒకవేళ తొక్కిసలాట జరిగితే మళ్ళీ అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చోట కూడా తలలో పగిలిపోయి ఆసుపత్రుల్లో జనాలందరూ వైద్యం చేయించుకోవటం అనేది ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాము. అప్పుడప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంటే కొంచెం ఎక్కువ దెబ్బలు తగినప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అందరు. దీన్ని కూడా మా సంప్రదాయాన్ని మీరెందుకు గౌరవించరు? మా సంప్రదాయాన్ని మీరు ఎందుకు అవహేళన చేస్తారు? మా సంప్రదాయం మీద మీరు ఎందుకు నిషేధం ఇస్తారు? ఆ సాహసం మీరు ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వాదనలు చేసి మరీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాదు, సంప్రదాయ ప్రకారం పండగలు చేసుకోవాలి. పండగలు చేసుకునేదే గ్యాదరింగ్ కోసం, తరతమ భేదాలు లేకుండా, పేదవాడు పెద్దవాడు అనే భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి చందాలు వేసుకుని అందరూ సంతృప్తిగా భోజనాలు చేయటం, ఇది ఇంతవరకు ఓకే, ఇచ్చిపుచ్చుకోవటాల వరకు ఓకే. కానీ ఈ గుచ్చి మరీ అడుగుతారు కదా, మేము చంపేసుకుంటే మీకేంటి ప్రాబ్లం, పోయేది మేం కదా, అలాంటి ప్రశ్నలు కూడా పోలీసులు వేస్తున్నారంటే ఇంకా అది ఎంత దారుణమైన ఇది వచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న జరిగింది. పోలీసులు ఏం చేస్తున్నారు అంటారు మామూలుగా అయితే. నేను ఇందాక చెప్పినట్టు పోలీసులు ఇప్పుడు చెప్పిన ఈ సంఘటన జల్లికట్టు అలాంటి చోట పోలీసులు పహారా కాస్తుంటారు. పాపం కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా దెబ్బలు తింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కూడా దెబ్బలు తగిలే ఆస్కారం ఉన్నది. కానీ కోడి పందాల విషయంలోకి వచ్చేసరికి పోలీసులు దాదాపు ప్రేక్షక పాత్ర వహించారని, ఆ మాటకు వస్తే వీక్షక పాత్ర వహించారు. అంటే వాళ్ళు వచ్చి కూర్చుని అక్కడ చక్కగా దాన్ని ఆనందించారు అనే సంఘటనలు మనకి సోషల్ మీడియాలో వచ్చిన ఫుటేజ్లో మనకి పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇంకొక విమర్శ కూడా ఈ సందర్భంగా మన దృష్టికి వచ్చింది. అదేంటంటే పోలీసులు బరికి ఇంత అని, అంటే కోళ్ళు మనం కొట్టుకునే దాన్ని బరి అంటాం కదా, బరి ఫ్రే అంటాం. దానికి 50,000 దగ్గర నుంచి 5 లక్షల దాకా వసూలు చేశారు. అంటే దాని స్థాయిని బట్టి
అక్కడ ఎలాంటి వాళ్ళు ఆడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళ, లేకపోతే రిచ్ పీపులా, లేకపోతే ఎంతైనా సరే పెట్టేవాళ్ళ, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు రేట్ కూడా పెట్టారనేది ఒక విమర్శ. అంటే బరుల దగ్గర కాపలా కాసి ఆ కాపలా కాసినందుకు డబ్బులు వసూలు చేశారనే విమర్శ కూడా ఉంది. అది 50,000 నుంచి 5 లక్షల దాకా తీసుకున్నారని ఒక విమర్శ వచ్చింది. అది వాస్తవాన్ని కూడా, అంటే ఆ డబ్బులు ఇస్తున్న దృశ్యాలు కూడా మనకి ఇప్పుడు మీడియా పెనిట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏ ప్రాంతంలోకైనా మీడియా వెళ్ళిపోయే, సోషల్ మీడియా వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. హిడెన్ కెమెరాలతో రికార్డ్ చేసే ఒక వెసులుబాటు కూడా ఉంది. కనుక ఇలాంటి దాచేస్తే దాగని సత్యాలన్నీ బయటకు వచ్చేసాయి. సో ఇదే తంతు రాష్ట్రం అంతా పాటించారంటే ఇక్కడ చిన్న పక్షపాతం చూపించారని ఉత్తరాంధ్రలో వాపోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వచ్చేసరికి మనం తెలిసింది ఆర్థికంగా కాస్తంత విశాఖపట్నాన్ని మినహాయిస్తే విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల జిల్లాల ఈ 2 జిల్లాల వాళ్ళు కాస్తంత ఆర్థికంగా తక్కువ అనే మనం చెప్పుకోవాలి. అంటే రిచెస్ట్ పీపుల్ ఇక్కడ తక్కువగా ఉంటారని. ఒకవేళ విశాఖపట్నం లాంటి చోట చూస్తే మన కోటీసులు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ స్థానికులు కాదు, స్థానికేతరులు, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ వ్యాపారాలు చేసి ఎదిగారనే ఒక వాదన ఉన్నప్పటికీ ఇక్కడ సందర్భోచితంగా మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే పోలీసులు ఈ పహారా కాసే విషయంలో పక్షపాతం చూపించారు అని ఒక వాదన కొత్తగా వచ్చింది. అది వాస్తవాన్ని కూడా మనకు సాక్ష్యాలతో సహా నిరూపణైంది. కోనసీమ ప్రాంతాల్లో అంటే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో మాత్రం పోలీసులు డబ్బు తీసుకున్నో లేకపోతే మామూలుగానో కాపలా కాశారు తప్ప ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి దాడులు నిర్వహించి వాళ్ళ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయటం అంత జరిగింది. ఏంటి ఈ ప్రాంతీయ తత్వము? ఒకే పండగలో, ఒకే ఆచారంలో, ఒకే పోటీల్లో 2 రకాలుగా పోలీసులు ఎందుకు వ్యవహరించారంటే దానికి ఒక భిన్నమైన కారణం. అక్కడ ఉన్న పోలీసులు సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడున్న పోలీసులు డ్యూటీకి బద్దులై ఉండొచ్చు అనే దాన్ని ఎక్స్క్యూజ్గా మనం తీసుకుంటే, దీన్ని ఆ కోణంలో చూసి అర్థం చేసుకునే స్థాయి అందరికీ ఉంటుందా అంటే, ఎందుకు బయట మనకు కనిపించే దాన్నే మనం ఎక్కువ మంది దాన్ని ఇది నిజం, ఇది వాస్తవం కాదు అనేదానికి అంచనాకు వస్తారు. ఇప్పుడు అక్కడ జరిగిన దాంట్లో దగ్గరే ఉండే పోలీసులు మంత్రులకి కూడా వాళ్ళు పహారాగా కాస్తూ ఏసీ గ్యాలరీలు తయారు చేయించి ఆ క్యాసినో ఒక షేపులు తీసుకొచ్చి క్యారవాన్స్ కూడా చిన్న చోట పోలీసులు అంతా సహకరించి అండర్లాయన్. ఇక్కడికి వచ్చిన తర్వాత పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఆటలాడుకుంటున్న సంస్కృతికి అడ్డుగా వచ్చేసి రైడింగ్లు చేసి, అరెస్టులు చేసి, కోళ్ళను స్వాధీనం చేసుకుని డబ్బులను తీసుకెళ్ళిపోవటం, ఇది ప్రాంతీయ అభిమానమా లేకపోతే ప్రాంతీయ ద్వేషమా అనే ప్రశ్న వీళ్ళ నుంచి వస్తున్నప్పుడు సమాధానం సరిగా మనకి దొరకదేమో అనిపిస్తుంది. ఏమో నిజమే కదా, అది ఈ ప్రాంతాల వరకే ఎందుకు తీశారు? మనం ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగిన కోడి పందాలు మంచివి, లేకపోతే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జరిగేవి చెడ్డవి అంటలేదు. అసలు 2 చెడ్డవే. ఏది మానవతా దృక్పథంతో ఆలోచిస్తే. ఇక్కడ మళ్ళీ మతము లేకపోతే ఇంకేదో వస్తే మనం ఏం చేయలేం. ఒకవేళ జీవహింస తప్పు. అందుకే చాలా సందర్భాల్లో హేతువాదులు కానీ వీళ్ళు చేసే డిస్కషన్లు ఏంటంటే, దేవుడు అసలు జంతువుల అవతారం ఎందుకు ఎత్తాడు? కూర్మ అవతారమో లేకపోతే సింహ అవతారమో, రకరకాల అవతారాలు ఉన్నాయి కదా దేవతలకు. ఆ దేవతలు ఎందుకు అవతారాలు ఎత్తాడంటే, మనిషి వేటాడటం మొదలుపెట్టి ఈ జంతువులన్నిటినీ లేకుండా చేస్తున్నాడు కనుక డైవర్సిటీ వాతావరణంలో, పర్యావరణంలో సమతౌల్యం తప్పే ఆస్కారం ఉందని గ్రహించి దేవుడే ఆ జంతు రూపంలో అవతార పేరుతో వస్తే, సో అవతారాలు వచ్చారు కనుక దేవుని రూపంగా ఈ జంతువులను ప్రేమిస్తారని, లేకపోతే వాటిని పూజిస్తారని, లేకపోయినా కాపాడతారనే ఒక ఉద్దేశంతో దేవుడు కూడా అవతారం ఎత్తాడని అంటారు. అని హేతువాదులు దానికి దీన్ని చెప్తారు, ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. దేవుడే జంతువు అవతారం ఎత్తినప్పుడు ఆ జంతువులతో మీరు ఎందుకు క్రూరంగా ప్రవర్తిస్తారని చెప్పి ఒక ప్రశ్న వాళ్ళు సంధిస్తారు. దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకు ఎవరు సమాధానం చెప్పాలి అంటే, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, అది ప్రభుత్వమైనా లేకపోతే ప్రతిపక్షమైనా మరెవరైనా సరే, ఇలాంటి హింసాత్మక సంస్కృతి పేరుతో, సాంప్రదాయం పేరుతో జరుగుతున్న ఇలాంటి జీవహింసను
వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక్క పక్షం అయిపోతే అది సాంప్రదాయమే. మీరేంటి మాట్లాడతారు, మీరు పలానా దానికి మీరు వ్యతిరేకులు, ఇంకో మతంలో జరిస్తే దాన్ని అయితే మీరు చెప్పగలరా, దమ్ము మీకుందా లాంటిది అన్నీ చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఇందాక మనం చెప్పిన దేవుడు ఎగ్జాంపుల్, దేవుడే సాక్షాత్తు జంతు రూపంలో అవతారంలో వచ్చారు, అలాగైనా కనీసం జంతువులను ప్రేమిస్తారనే ఉద్దేశంతో అని చెప్పుకుంటే ఈ బ్లూ క్రాస్ అలాంటివి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఇలాంటి జీవాలని కనుక అప్పుడు సినిమాల్లో కూడా చూడండి, అక్కడక్కడ ఎక్కడైనా జంతువుల్ని వాడినా కూడా కోర్టు తీర్పు మేరకు వాళ్ళు ఇస్తారు. పొగ త్రాగుట హానికరం అని ఇచ్చినట్టుగానే ఈ సినిమాలో జంతువులను ఎక్కడ వాడలేదు, వాడిన జంతువులను కూడా మేము హింసించలేదు అనే ఒక కాషన్ డిస్క్లైమర్ ఇస్తున్నారు ఈ మధ్యలో. అంటే చట్టాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారని అర్థం. మరి బ్లూ క్రాస్ అలాంటి సంస్థలు కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళ మీద అభ్యంతరాలు తెలియజేసి కోర్టులకు వెళ్ళి మళ్ళీ సేమే కోర్టులకు వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తెస్తారు. ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు కత్తులతో ఆడకూడదు, మామూలుగా అయితే పౌరుషాలను ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఆడుకోవచ్చు అనే ఒక సలహాతో కోర్టు తీర్పులు వచ్చిన వాటిని ఖాతరు చేయకుండా పక్కన పడేసి ఇదంతా చేస్తున్న ఆ ఒక విష సంస్కృతి పట్ల మనకు అభ్యంతరం తప్ప ఈ పండగలు చేసుకుంటంలో అందరూ పెద్ద పండుగ అందరూ చేసుకున్నాం, దాంట్లో అభ్యంతరం లేనే లేదు. పేదవాళ్ళకి బట్టలు పంచాం, అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రుల వాళ్ళందరినీ పూజించాం, వాళ్ళని తద్వారా మనము పూర్వీకులను మర్చిపోలేదని అనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాం. కానీ ఈ ఒక్క అంశం పట్లే రక్తపాతాలు సృష్టించి దాని ద్వారా ఇంకొక అంశం ఏంటంటే మహిళలు ఏం తక్కువ తిన్నారు, మహిళల గురించి ఏంటి సపరేట్గా మాట్లాడుతున్నారని మాత్రం దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. సాధారణంగా ప్రకృతిపరంగా మహిళ అనగానే అంత సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. చూడండి, రక్తాన్ని చూసి అయ్యో అని కళ్ళు మూసుకుంటారు కొంతమంది. అంత సెన్సిటివ్ కాకపోయినా కూడా మహిళ వాస్తవానికి న్యాచురల్గా బిడ్డలకు ప్రాణదానం చేస్తుంది కనుక ఆ జీవాల్లో కూడా బిడ్డలను చూసుకుంటుంది కనుక ఇలాంటి హింసలకు దూరంగా ఉంటాయి. కానీ ఈసారి ఇందాక మనం చెప్పుకున్న ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మహిళలు కూడా సపరేటు బరిలు ఏర్పాటు చేసి ఈ క్రీడకు, ఈ హింసా క్రీడకు, ఈ రక్తపాతం జరిగే క్రీడలకు కేంద్ర బిందువు అయ్యారంటే ఆశ్చర్యమే కదా. అంటే సమానత్వం అందులో కూడా కోరుకుంటున్నారా అని మనం ప్రశ్నిస్తే సమాధానం కొంచెం ఇబ్బందికరమే ఇది. ఎందుకంటే ఇవి చాలా సున్నితమైన అంశాలు, అది పర్సెప్షన్ బట్టి అర్థమవుతుంది. అంటే హౌ యూ కన్సీవ్, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా చూశారు, ఏంటి బాబీ గారు ఏంటి లేడీస్ని చేయకూడదు అంటున్నారు, లేడీస్ని తక్కువ చేసి మాట్లాడుతాను. నో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్. ఎందుకంటే నా అమ్మ ఆడదే, నా భార్య ఆడదే, నాకు బిడ్డలు పుడుతున్న నా కూతుర్లు ఉంటే వాళ్ళందరూ ఆడపిల్లలే. సో వాళ్ళ పట్ల అపారమైన గౌరవాన్ని నేను ప్రదర్శిస్తూనే ఇలాంటి హింసాత్మక సంఘటనల్లో సంస్కృతి పేరుతో జరిగే ఈ ఆటలో మీరు కూడా భాగస్వామ్యులైనందుకు కాస్తంత బాధ కలిగి మాత్రమే నేను ఈ ప్రస్తావన చేశాను తప్ప ఎవరన్నీ కించపరచడానికి మాత్రం కాదు. ఇది సంస్కృతి పేరుతో, సాంప్రదాయం పేరుతో జరుగుతున్న ఒక వికృత విచ్చలవిడి క్రీడా వినోదం. మీరు కూడా నా వాదనతో ఏకీభవిస్తారని అనుకుంటూ నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.